హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం స్వాధ్యాయ యోగాలో ది పవర్ ఆఫ్ నౌ బుక్ చదువుకునే ముందు సాయిలత మేడంతో మనం ఒక భగవద్గీత శ్లోక చదివించుకుందాం. దానిలో నుంచి పరమార్థం నేర్చుకుందాం. ఓవర్ టు యూ సాయి మేడం. నమస్తే అండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. పదచ్ఛేదం. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ న ఏనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ప్రతిపదార్థం. పార్థ, ఓ అర్జున, ఏషా ఇది, బ్రాహ్మీ బ్రహ్మనిష్ట, స్థితి ఏషాం దీనిని, ప్రాప్య పొంది, న విముహ్యతి యోగి ఎప్పుడూ మోహాన్ని పొందడు, అంతకాలే మరణ సమయంలో, అపి కూడా, అస్యాం ఈ బ్రాహ్మీ స్థితిలో, స్థిత్వా ఉండి, బ్రహ్మ నిర్వాణం బ్రహ్మానందాన్ని, రుచ్ఛతి పొందుతున్నాడు. తాత్పర్యం. పార్థ, దీనినే బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందిన వారు మోహాన్ని పొందరు. మరణకాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతున్నాడు. ధ్యాన వివరణ. ఇంద్రియ విషయాలను, కోరికలను, అహంకార మమకారాలను సంపూర్ణంగా త్యజించి, నిందాస్తుతి సుఖ దుఃఖాది ద్వంద్వాలలో సమత్వం కలిగి కర్మాచరణ చేస్తూ దేహ భావాన్ని విడనాడి ఆత్మభావంలో స్థిరపడిన వాడికి తనకంటే భిన్నంగా ఏదీ లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. బ్రహ్మానందాన్ని పొందుతాడు. బ్రాహ్మీ స్థితిని పొందుతాడు. బ్రహ్మనిష్టను పొందుతాడు. బ్రహ్మనిష్ట అన్నది జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి. బ్రహ్మనిష్ట స్థితిని పొందినవాడు ఇక మోహాన్ని పొందడు. మరణ సమయంలో కూడా బ్రహ్మనిష్ట చలించదు. మరణ సమయంలో కూడా బ్రాహ్మీ స్థితిలో ఉండి బ్రహ్మానందాన్ని పొందుతాడు. బ్రహ్మనిష్ట ఉన్నవాడికి యథార్థ జ్ఞానం కలుగుతుంది. యథార్థ జ్ఞానం వల్ల ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్లుగా తెలుస్తుంది. అంతకన్నా ఇక కావాల్సిందేముంది? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది బ్రాహ్మీ స్థితి. ఈ స్థితిని ఇప్పుడు మనం లెట్ us ఎక్స్పీరియన్స్ దట్. సో ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో మనం, అండ్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్. ఈరోజు మనం ది పవర్ ఆఫ్ నౌ బుక్ క్లబ్ సెషన్లో ఉన్నాము, చాప్టర్ 5లో. ఇందులో బిఫోర్ వి డైవ్ ఇన్ టు ద సెషన్ అండ్ స్టార్ట్ రీడింగ్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, మన ముందు ఇప్పుడు సాయి మేడం చెప్పినట్టు బ్రాహ్మీ స్థితి, ఆ స్థితి అంటే దట్ స్టేట్, ఆ స్టేట్లోకి మనం ఒక్క ఫ్యూ మినిట్స్ వెళ్ళి అసలు ఎకాత్ టోల్ గారు ఏం చెప్తున్నారు, మనం సోఫార్ ఏం నేర్చుకుంటున్నాము, ఆయన రిపీటెడ్గా బీయింగ్ అంటున్నారు, ఎసెన్స్ అంటున్నారు, ప్రిజెన్స్ అంటున్నారు, రిపీటెడ్గా నవ్ మూమెంట్ నవ్ మూమెంట్ నవ్ మూమెంట్ అంటున్నారు. సో I want you all to experience this. We all should experience that. So సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు ఎవరైతే స్క్రీన్ వెనకాల నాకు ఎవరు కనిపించట్లేదు, బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ప్లీజ్ ట్రై టు స్టాప్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. నాతో పాటు ఒక్క 2-3 minutes ఉండండి. బిఫోర్ వీ గెట్ ఇన్ టు దట్ స్టేట్, జస్ట్ టేక్ 4 deep breaths in and out. కళ్ళు మూసుకొని మీ నాభి స్థానం వరకు దీర్ఘ శ్వాస లోపల వరకు తీసుకెళ్ళి అండ్ జస్ట్ రిలీజ్ ఎవ్రీథింగ్ అవుట్. అట్లా 4 deep breaths తీసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ప్లీజ్ పే అటెన్షన్ అండ్ జస్ట్ కంప్లీట్లీ ట్యూన్ ఇన్ టు వాట్ ఐఎమ్ సెయింగ్.
ఇప్పుడు మీరందరూ నేను ఏమి చెబుతున్నానో అది మాత్రమే వినడం జరుగుతోంది. కాన్షియస్‌నెస్, చైతన్యం అని పేరు మనం ఎప్పుడైతే వాడుతున్నామో దానిని ఆబ్జెక్ట్‌గా మారుస్తున్నాం. అది అనుభవించాల్సిన ఒక స్థితి. ఇప్పుడు మీరు పూర్తిగా ఈ వర్తమాన క్షణంలో ఉన్నట్లయితే నా మాటలు, నా ఆలోచనల నుంచి వెలువడే ఈ మాటలు శబ్ద తరంగాల ద్వారా మీ చెవులని తాకి మీ మెదడులో ఒక ఆలోచనగా మారుతోంది. ఇంకా ఆలోచనకి మీరు ఎటువంటి ఆలోచనలు జత చేయట్లేదు. You are with me in this now moment completely. You are tuned with me. మీరు ఇంకా ఈ వర్తమాన క్షణంలో ఉన్నట్లయితే నా మాటకి మరొక మాటకి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా గమనిస్తున్నారు. మనం ఇప్పుడు మాటకి మాటకి ఉన్న ఆ స్పేస్ ఏదైతే ఉందో అందులో ఉన్నాం. We are in that space in between the words. ఆ స్పేస్లోకి చొచ్చుకుని పోతున్నాం. అందులో నుంచి చూస్తున్నప్పుడు ఈ మాటలు, ఈ మాటల వెనకాల ఉన్న ఆలోచనలు, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ దేహం, అక్కడి నుంచి వచ్చే శబ్ద తరంగాలు అన్నీ ఆబ్జెక్ట్స్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు అనంతమైన చైతన్యం, ఆ స్టిల్నెస్, ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆకారం లేని అనంతమైన ఆ దివ్య చైతన్యంలో నేనున్నాను. ఆ చైతన్యంలో నేను ఉన్నప్పుడు అన్నీ నాకు ఆబ్జెక్ట్స్గానే కనిపిస్తున్నాయి. ఈ చైతన్యం నుంచి వెలువడే ఈ ఆబ్జెక్ట్ అనపడే ఈ మాటలు, ఆలోచనలు, ఈ దేహం అన్నిటినీ అనుభవిస్తున్నది ఆ చైతన్యం. అదే నా నిజ స్థితి. నేను అనబడే ఈ దేహం ఏదైతే ఉందో చైతన్యం చూసుకొని అనుభవిస్తున్నదే కానీ ఇది నా నిజతత్వం కాదు. అదే నా ఉనికి. దట్ ఈస్ ద ఎసెన్స్. అక్కడెప్పుడైతే ఉన్నానో నా నిజ స్థితి నాకు తెలుస్తోంది.
I'm still aware. I'm still alive. Because I can hear in that absolute stillness, in that extreme attentiveness. మనం ఎప్పుడైతే ఆ చైతన్యంతో అక్కడ కనెక్ట్ అయి ఉంటామో, మనలోని సృజనాత్మకత, మనలో అంతరంగంగా ఉన్న ఒక దివ్య శక్తి, ఆ శక్తితోనే మనం పనిచేస్తాం. అదే మన నిజ స్థితి. నౌ లెట్ us all come back. ఆ స్పేస్లో నుంచి బయటకు వచ్చేసి మనం ఈ దేహస్థితిలోకి వచ్చేద్దాం. దేహస్థితిలోకి వచ్చిన తరువాత కూడా ఎప్పుడైతే మనం ఆ చైతన్యం అనే బ్యాక్గ్రౌండే నేను అని నిత్యం చేసే ప్రతి పనిలోనూ ఉంటుందో, ఆ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుందో, ఇంకా మనకి నో సెపరేట్ మెడిటేషన్. ఎవ్రీ సింగిల్ థింగ్, ఏ టాస్క్ చేసినా సరే వీఆర్ ఇన్ దట్ మెడిటేటివ్ స్టేట్. సో కమ్ బ్యాక్ టు ద బాడీ అవేర్నెస్. ఓకే, ఇది ఆయన కంటిన్యూస్గా రిపీటెడ్గా ఫీల్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ చేయండి. బికాస్ ఎందుకు చెప్తున్నారు, ఒక పువ్వుని చూసినా సరే దానికి డైలాగ్ వేయద్దు, డోంట్ సే ఎనీథింగ్, బీ విత్ ఇట్ అంటే ఆయన చెప్పేదానికి అర్థం చెప్పటానికి నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చేపించాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ టాక్ ఆర్ సే సంథింగ్ అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్ ద సెషన్. ఎస్ ఉషా గారు, you can unmute yourself. You can unmute yourself అండి. ఉషా గారు, you can unmute yourself and talk అండి. మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థమైందా? అర్థమైనట్టు ఉండి కాకుండా ఉందా? ఎనీథింగ్? అర్థమైంది. అదే ఇది నా దానిలో ఐప్యాడ్‌లో అన్‌మ్యూట్ అవ్వట్లేదు. ఇది ఎకో వస్తుందండి. ఒక దాంట్లో ఆఫ్ చేసి ఒక దాంట్లో లాగిన్ అవ్వండి. అదే చేస్తా. యాహ్! నేను నాకేమైందంటే ఫస్ట్‌లో మీరు చెప్పేది విన్నానండి. ఇంకా తర్వాత ఏంటో నాకసలు బ్రెత్‌లెస్ స్టేట్‌లోకెళ్ళిపోయాను. ఏంటో అది చేసింది 5 మినిట్స్ అయినా మీరు అదే ప్రెజెంట్ మూమెంటు నవ్వు అని వినాలి అనుకుంటూ స్టార్ట్ చేశాం కదా! ఇది. బట్ ఏంటో నేను బ్రెత్‌లెస్ స్టేట్‌లోకి చివర లాస్ట్ 1 మినిట్‌లో ఎళ్ళిపోయినట్టుగా ఉన్నాను. మీరు రమ్మన్నప్పుడే వస్తున్నట్టుగా అనిపిచ్చింది. మరి ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ అనిపిస్తుంది నాకు. చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. అదే కదా! అది అనుభవించటానికి ఆ! చేసిన అదే అలా అనిపిచ్చింది నాకు. మళ్ళీ బాగా అసలు ఎంత రిలీఫొచ్చిందంటే మీరు నమ్మరు. ఏదో 5 గంటలు మెడిటేషన్ చేసినట్టు అయింది. ఐ డోంట్ నో హౌ మచ్ యూ టాక్ టు నౌ. అంతా ఫ్రెష్ అయిపోయాను. అసలు భలే ఉందండి అసల ఎక్స్‌పీరియన్స్ ఇవాళ నాకు. ఆసమ్. థాంక్ యూ. యాక్చువల్లీ ఇవాళ మధ్యాహ్నం శీతల్ టీ టైమ్ గూడా ఐ కనెక్టెడ్ టుడే పత్రి సార్ ఎ లాట్. పత్రి సార్ ఎనర్జీస్ తీసుకొచ్చారు ఇక్కడికి. ఇవాళ బాగా అయిందండి. ఎందుకంటే మేము మన భగవద్గీత ద్వారా రేపు ఏకాదశి చేస్తున్నాము. అయితే నేను చాలా సంతోషంగా ఉన్నా ఇవాళ. రేపు బాబా డే అండ్
పత్రి సార్‌ది అబ్బా! మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు గురువులతో రేపు స్పెండ్ చేస్తానని చాలా హ్యాపీ మూమెంట్‌లో ఉన్నానన్నమాట. ఇంకా ఇంకా టీ టైమ్ దానిలో బాగా పత్రి సార్‌కి కనెక్ట్ అయిపోయాను. అప్పుడే ఎనర్జీసు అసలు బాగా వచ్చినియి. అసలు ఇంక ఇదైతే 5 అవర్స్ చేసిన ఫీలింగ్ ఏమో అనుకోవాలేమో నేను. చాలా బావుందండి. అసలు ఎంత బావుందంటే ఆ ఐ కాంట్ స్థితిలోనే ఉండిపోయి ఈ రెస్ట్ ఆఫ్ ద సెషన్ వినండి. యాహ్! డెఫినెట్ అండి. యాహ్! సో, ఇప్పుడు థాంక్ కాన్షియస్‌నెస్ యూ. అంటే యాహ్! యాహ్! ఆహ్, సో, ఇక్కడ కాన్షియస్‌నెస్ అంటే చెప్పేదేంటంటే, మనం ఎప్పుడైతే కొన్ని మాటలకి అర్థాలు చెప్పలేం. బట్ వీ హావ్ టు ఎట్లైనా ఎక్స్‌ప్రెస్ చేయాలి కాబట్టి వచ్చిన మాటలే కానీ, వాటికంటూ అది స్థితియే తప్ప, దాన్ని అనుభవించాల్సిందే తప్ప, మనం మాటలతో చెప్పేది కాదు. మాటలతో ఎప్పుడైతే అంటున్నామో దాన్ని ఆబ్జెక్టిఫై చేస్తాం. అంటే నువ్వు ఇది ఒక చైర్, ఇదొక టేబుల్ అన్నట్టు కాన్షియస్‌నెస్‌ని గూడా ఒక ఆబ్జెక్ట్ చేస్తున్నాం. అలా కాకుండా అది స్థితి. సో, వీ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ అంతే. మనం చెప్పుకోటానికి ఒక టర్మ్ కావాలి కాబట్టి వీ హావ్ టు సే సంథింగ్ కాబట్టి అది. ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆ మూల చైతన్యం అంతా ఉన్నది. మన ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఈజ్ ఆహ్, మేడ్ ఔట్ ఆఫ్ లోపల ఉన్న ఆ మూలం ఏంటంటే కాన్షియస్‌నెస్. ఇన్ అదర్ హ్యాండ్ ఇప్పుడు ఒక క్యాన్వాస్ తీసుకొని, ఆ క్యాన్వాస్ మీద ఒక మంచి పెయింటింగ్ డ్రా చేస్తే, ఆ పెయింటింగ్ అనేది మనం. వి ఆర్ దట్ పెయింటింగ్ అనుకుంటే, పెయింటింగ్ ఏమనుకుంటుంది? వి ఆర్ సో ఐడెంటిఫైడ్. అబ్బా! నేనెంత అందంగా ఉన్నాను అని ఆ పెయింటింగ్ అనుకుంటాం. దాని భ్రమ. అది ఎప్పుడైతే దాని వెనకాల ఉన్న క్యాన్వాస్ బేస్ అనేది ఐడెంటిఫై చేసుకుంటుందో, అది దాని నిజ స్థితిని. ఓకే. నేనిట్లా పైపైన ఉన్న ఈ ఒట్టి పెయింటింగే కాదు. నా లోపల ఉన్న చైతన్యం ఏంటి? ఆ క్యాన్వాస్ ఉంది నాకు బేస్. దట్స్ వాట్ ఈస్ ప్రొజెక్టింగ్ మీ యాస్ ఎ పెయింటింగ్ అని తెలుసుకున్నప్పుడు అది మనం వేర్ ఇన్ ద రైట్ పాత్ అది. సో, దట్స్ ద ఎక్స్‌పీరియన్స్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. సో, గోయింగ్ ఇంటు ద బుక్ వి ఆర్ ఆన్ చాప్టర్ 5 రియలైజింగ్ ద ప్యూర్ కాన్షియస్‌నెస్ దాని గురించి ఇది చేపిచ్చాననమాట. ఈజ్ ప్రెజెన్స్ ద సేమ్ యాస్ బీయింగ్? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రెజెన్స్ అన్న, బీయింగ్ అన్న ఒకటేనా అని అడుగుతున్నారు. అంటే ఆయనేం చెప్తున్నారు? అంటే వెన్ యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్. హూ ఈస్ దట్ యూ అంటే యూ, దిస్ ఫిజికల్ యూ. ఈ ఫిజికల్ ఫార్మ్‌లో ఆర్ మీ పేరు మీ ఫార్మ్‌లో ఉన్న ఎప్పుడైతే మనం మన చైతన్య స్థితికి వెళ్తామో, ఆ కాన్షియస్‌తో కనెక్ట్ అవుతామో, అంటే ఆత్మస్థితిలోకెళ్తామో, వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ ఈస్ థాట్ బీయింగ్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్‌సెల్ఫ్. చైతన్యం తనని తాను తెలుసుకుంటోంది. ఇది 'స్టిల్‌నెస్ స్పీక్స్' అని సేమ్ ఎకార్ట్ టోల్ గారే రాసిన ఒక పుస్తకంలో, అందులో ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తారు. కాన్షియస్‌నెస్ ఈజ్ లుకింగ్ ఎట్ హిస్ ఓన్ క్రియేషన్ అని. ఆ ఒక్క స్టేట్మెంట్ చదివినప్పుడు నేనసల ఆ రోజంతా కూడా ఆ స్థితిలో ఉండిపోయాను. ఐ కుడెంట్ రీడ్ ఎనీథింగ్ ఫర్దర్. చైతన్యం తనని తాను తెలుసుకొని, దానికి తన గీసిన చిత్రాన్ని తనే చూసుకొని మురిసిపోతుందనమాట. మనమంతా అంతే. మనం భ్రమలో ఉన్నాం. ఏంటి నేను సో అండ్ సో, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, నాకింత ఉంది. ఆ ఐడెంటిఫికేషన్ వచ్చేసి వి ఆర్ సో టాంగిల్డ్ ఇన్ దట్ ఐడెంటిఫికేషన్. ఆ ఇగో మైండ్‌తో టాంగిల్ అయిపోయి మన నిజ స్థితిని మనం తెలుసుకోలేకపోతున్నాం. సో, ఇదంతా ఎక్స్‌పీరియన్స్ చేసేదేంటంటే, ఆ మూల చైతన్యం మన వెనకాలుండి నడిపిస్తున్నది. సిన్స్ బీయింగ్, కాన్షియస్‌నెస్ అండ్ లైఫ్ ఆర్ సినానిమస్, we could say that presence means consciousness becoming conscious of itself. ఆర్ లైఫ్ అటైనింగ్ సెల్ఫ్ కాన్షియస్‌నెస్. ఆ స్థితిలో ఎప్పుడైతే ఉంటున్నామో, మనల్ని మనం తెలుసుకుంటాం. మన ఆత్మస్థితిలో ఉండే మనం చూస్తున్నాం. మనం సెపరేట్ చేస్తున్నప్పుడే, ఆ బీయింగ్ అంటే ఏంటో ఎక్స్‌పీరియన్స్ చేస్తాం మనం. బట్ డోంట్ గెట్ అటాచ్డ్ టు ద వర్డ్స్ అండ్ డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్‌స్టాండ్ దిస్. దేర్ ఈస్ నథింగ్ దట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ బిఫోర్ యూ కెన్ బికమ్ ప్రెజెంట్. అంటే అది ఎక్స్‌పీరియన్స్ చేసేదే కానీ, ఈ మాటలు ఇయన్నీ అర్థం చేసుకోవటానికి ట్రై చేయొద్దు. దేర్ ఈస్ నథింగ్ దట్ యూ కెన్ అండర్‌స్టాండ్. ఈ మైండ్‌తో అర్థం చేసుకుంటే, అబ్బా! బీయింగ్ అంటే ఏంటి? డిక్షనరీలో ఏముంది? గూగుల్‌లో ఏం చెప్పాడు? దాంట్లో ఏం చెప్పాడు? కాదు. ఈ మాటలన్నీ కూడా స్థితంగా ఉండి అనుభవించాల్సిందే కానీ, ఆ గారడిలో పడొద్దు అని చెప్తున్నారు. ఐ డు అండర్‌స్టాండ్ వాట్ యూ జస్ట్ సెడ్. నెక్స్ట్ క్వెషన్ అడుగుతున్నారాయన. I do understand what you just said, but it seems to imply that
being, the ultimate transcendental reality, is not yet complete, that it is undergoing a process of development. డస్ గాడ్ నీడ్ టైమ్ ఫర్ పర్సనల్ గ్రోత్? సరే, ఇదంతా చైతన్యం అంటున్నావు, దేవుడు అంటున్నావు, బీయింగ్ అంటున్నావు, బాగానే ఉంది, కానీ ఇంకా ఏదేదో డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. అంటే దేవుడికి తన పర్సనల్ గ్రోత్ కావాలా అని అడుగుతున్నాడు. డస్ హీ నీడ్ ఎనీ పర్సనల్ గ్రోత్ అంటే ఆయన ఏమంటున్నారు, ఎకార్త్ టోల్ గారు? ఎస్ అంటున్నారు, బట్ ఓన్లీ యాజ్ సీన్ ఫ్రమ్ ద లిమిటెడ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద మేనిఫెస్టెడ్ యూనివర్స్. మనం మైండ్తో ఆలోచించి, లిమిటెడ్ పర్స్పెక్టివ్, మన మైండ్తో ఏం ఆలోచించినా సరే అది చాలా లిమిటెడ్గానే ఉంటుంది, మనకు అంతకంటే ఆలోచించలేం. ఆ లిమిటెడ్ పర్స్పెక్టివ్తో ఎప్పుడైతే ఆలోచిస్తామో మన కళ్ళకు కనిపించేదంతా ఒక మేనిఫెస్టెడ్ యూనివర్స్. కొంత మాత్రమే మన కళ్ళకి కనిపిస్తుంది, కళ్ళకి కనిపించని యూనివర్స్ చాలా ఉంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ మైక్రో మైక్రో మైక్రోన్ అయితే అది మ్యాక్రో యూనివర్స్ ఈజ్ మచ్ మచ్ మోర్ వాస్ట్. మనం మైండ్తో ఆలోచిస్తే మనకి అర్థమయ్యేది కాదు అది. In the Bible, God declares, I am the Alpha and the Omega and I am the living one. ఇక్కడ బైబిల్ వర్సెస్ తీసుకొస్తారు కదా, ఆల్ఫా ఒమేగా అంటే దీస్ ఆర్ ద గ్రీక్ ఆల్ఫాబెట్స్. ఈ ఆల్ఫా ఈజ్ ద బిగినింగ్, ఏ అయితే ఒమేగా ద టువర్డ్స్ ద ఎండ్. బైబిల్ ఏం చెప్తారు? ఆ బిగినింగ్ నేనే, ఎండ్ నేనే, ఆది అంతం అంతా నేనే. మన సనాతన ధర్మంలో కూడా చెప్పేది అదే, ఆది నేనే, అంతము నేనే, ఆ మధ్యలో ఉన్నదంతా కూడా నేనే. అండ్ ఐ ఆమ్ ద లివింగ్ వన్, నేనే అంతా, సర్వం ఉన్నదంతా చైతన్యమే. ఇన్ ద టైమ్లెస్ రెల్మ్ వేర్ గాడ్ డ్వెల్స్, విచ్ ఈజ్ ఆల్సో యువర్ హోమ్. ఆ యువర్ అనేది ఇటాలిసైజ్ చేసింది ఎందుకంటే మన లోపల, మన శరీరంలో ఉన్న జీవాత్మ, అది కూడా ఆ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, అది కూడా నేనే. అది ఆయన ఉండేది. గాడ్ డ్వెల్స్ ఇన్ అంటే దేహమే దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్న జీవుడే దేవుడు. సో గాడ్ డ్వెల్స్ ఇన్ విచ్ ఆల్సో యువర్ హోమ్, ద బిగినింగ్ అండ్ ద ఎండ్, ద ఆల్ఫా అండ్ ద ఒమేగా ఆర్ వన్, అండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఎవర్ హ్యాస్ బీన్ అండ్ ఎవర్ విల్ బీ ఈజ్ ఎటర్నలీ ప్రెసెంట్ ఇన్ అన్ అన్మానిఫెస్టెడ్ స్టేట్ ఆఫ్ వన్నెస్ అండ్ పర్ఫెక్షన్. అది మనకి తెలిసింది మేనిఫెస్టెడ్ వరల్డ్ కొంత అయితే, యూనివర్స్ కొంత అయితే, ఇంకా అనంతమైనది మనకి ఎన్నటికీ కనిపించింది, ఇంకా విశ్వంలో ఎంతో ఉందది. ఇంకా మనకి చెప్తారు కదా, నిరాకారం, నిర్గుణం, దానికి ఆది అంతం లేనిది అని. అది ఇట్లా ఇంగ్లీష్లో డిస్క్రైబ్ చేయటం జరుగుతుందన్నమాట. అది ఇట్ ఈస్ ఎటర్నలీ ప్రెసెంట్ ఇన్ అన్ అన్మానిఫెస్టెడ్, ఇంకా మనకి కళ్ళకి కనిపించే ఈ ప్రపంచం కాకుండా ఉన్నది ఎంతో అనంతంగా ఉంది. ఇన్ ద స్టేట్ ఆఫ్ వన్నెస్, ఇంకా అదంతా ఏకత్వ స్థితిలో, ఆ ఏకత్వంలో కనిపించేది అది, ఆ ఏకత్వ స్థితి అండ్ ద పర్ఫెక్షన్, టోటలీ బియాండ్ ఎనీథింగ్ ద హ్యూమన్ మైండ్ కెన్ ఎవర్ ఇమాజిన్ ఆర్ కాంప్రహెండ్. దానికి మైండ్తో ఆలోచిస్తే వెరీ లిమిటెడ్గా ఇంకా దాని విలువ తీసేసినట్లే అవుతుంది, కానీ ఆ స్థితిని మనం పొందలేమన్నమాట. టోటలీ బియాండ్ ఎనీథింగ్. సో ఇన్ అవర్ వరల్డ్ ఆఫ్ సీమింగ్లీ సెపరేట్ ఫార్మ్స్, హౌఎవర్, టైమ్లెస్ పర్ఫెక్షన్ ఈజ్ ఎన్ ఇన్కన్సీవబుల్ కాన్సెప్ట్. మన ప్రపంచం ఏంటి, ఈ భౌతిక ప్రపంచంలో సీమింగ్లీ సెపరేట్ ఫార్మ్స్, ఎన్నో రూపాంతరం చెందుతోంది కాన్షియస్నెస్ అనేది. మనకి మినరల్ కింగ్డమ్ ఉంది, యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, హ్యూమన్స్, ఇన్ని రూపాంతరాలు చెందుతుంది. ఇందులో ఈ భౌతిక 3 డైమెన్షనల్ ఈ ప్రపంచంలో టైమ్లెస్ పర్ఫెక్షన్ ఈజ్ అన్ ఇన్కన్సీవబుల్ కాన్సెప్ట్. మనం ఆ టైమ్లెస్ అంటే ఆ పాస్ట్ ఫ్యూచరు లేకుండా టైమ్లెస్ అనేది, ఈ నౌ మొమెంట్ అనేది మనకి జీర్ణించుకోలేని కాన్సెప్ట్. అది ఎంతో కష్టంగా ఉంది. మీరు మైండ్ఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇట్ డస్ డెఫినెట్లీ ఫీల్ లైక్ సిట్టింగ్ ఆన్ ఒక నైఫ్ బ్లేడ్ మీద కూర్చున్నట్టు ఉంటుంది వెన్ యు ఆర్ ఇన్ దట్ నౌ మూమెంట్. ఇట్ ఈస్ లైక్ వాకింగ్ ఆన్ రేజర్స్ ఎడ్జ్ లాగా ఉంటుంది. సో అది ఇన్కన్సీవబుల్ కాన్సెప్ట్, ఎందుకంటే మైండ్తో ఆలోచిస్తాం కాబట్టి. హియర్ ఈవెన్ కాన్షియస్నెస్, which is the light emanating from the eternal source, seems to be subject to a process of development. ఇట్లా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, మనకు ఆ కాన్షియస్నెస్ కూడా ఒక ఎవల్యూషన్ ఉంది. అదంతా సైమల్టేనియస్గా ఇప్పుడు మనం ఉన్నాము అంటే, వీ సీ రాక్స్, వీ సీ ప్లాంట్స్, వీ సీ యానిమల్స్, వీ ఆర్ హియర్. సో ఆ మైండ్తో ఎప్పుడైతే విచ్ ఇస్
ఆ కాన్షియస్‌నెస్ అనేది ఇట్స్ ఎ లైట్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద ఎటర్నల్ సోర్స్. ఇట్ సీమ్స్ టు బి సబ్జెక్ట్ టు ప్రాసెస్ ఆఫ్ డెవలప్‌మెంట్. మనకట్లా అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ డ్యూ టు అవర్ లిమిటెడ్ పర్సెప్షన్. మనకట్లా ఒక డిసిప్లిన్‌లో ఇట్లా ఆల్గోరిథం లాగా రావాలి అనుకుంటాం కాబట్టి, మనకు అర్థం అవ్వటానికి అదొక ప్రాసెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ లాగా కనిపిస్తుంది. It is not so in absolute terms. Nevertheless, let me continue to speak for a moment about the evolution of consciousness in the world. ఇప్పుడు ఆ చైతన్యం ఎలా పురోగమనం చెందిందో కొంచెంసేపు మాట్లాడతాను అని చెప్తున్నారు. Everything that exists has being, has God essence, has some degree of consciousness. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, మనకి కళ్ళకి కనిపించేది అంతా కనిపించనిది కూడా ప్రతి దాంట్లోనూ ఆ చైతన్యం ఉంది. టు సమ్ డిగ్రీ అన్నిట్లోనూ ఒకే ఫ్రీక్వెన్సీతో ప్రొజెక్ట్ అవ్వదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో ప్రొజెక్ట్ అవుతుంది. ఈవెన్ ఎ స్టోన్ హ్యాస్ rudimentary consciousness. Otherwise, it would not be, and its atoms and molecules would disperse. ఏదైతే ఒక షేప్, ఫార్మ్ అన్నీ తీసుకుని ఉన్నది, అందులో కూడా రాయిలో కూడా కాన్షియస్‌నెస్ ఉంది. లేకపోతే అందులో ఉన్న ఫోర్స్, వాట్ ఈస్ ద బైండింగ్ ఫోర్స్ దట్ ఈస్ కీపింగ్ ద ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ టుగెదర్ ఈస్ దట్ చైతన్యం. అది అంటూ లేకపోతే అది డిస్పర్స్ అయిపోతుంది అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అలైవ్. The sun, the earth, plants, animals, humans, all are expressions of consciousness in varying degrees. Consciousness manifesting as a form. మనకి కళ్ళకి కనిపించే ఒక ఫామ్ లాగా ఈ యూనివర్స్‌లో మేనిఫెస్ట్ అయింది ఇన్ వేరియస్ డిగ్రీస్. సో, ఇట్లాగే మనం ఎట్లా అయితే ఇప్పుడు మనం హిందూ ధర్మంలో కూడా మనం విశ్వాన్ని, చెట్టులని, యానిమల్స్‌ని అన్నిటిని పూజ చేసినట్లే మనకి ఈ సేమ్ మన ఈస్టర్న్ కల్చర్‌లో షింటోస్, జాపనీస్ కూడా అట్లాగే చేస్తారు. టావోయిజం, లావోట్సు వాళ్ళు ఆ రిలిజియన్‌లో కూడా నేచర్ అంటే దే వర్షిప్ నేచర్. దే బిలీవ్ ఎవ్రీథింగ్ ఈస్ కాన్షియస్‌నెస్. వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. టావోయిజంలో టావో మీన్స్ కాన్షియస్‌నెస్. షింటోస్‌లో కూడా ఐ థింక్ దట్స్ కాల్డ్ కామా ఆర్ సంథింగ్. అదంతా కాన్షియస్‌నెస్. అన్నిట్లోనూ ఉన్నది చైతన్యమే అని నమ్ముతారు. The world arises when consciousness takes on shapes and forms, thought forms and material forms. ఇట్లాగే మనకి ఈ భౌతిక ప్రపంచం అనేది ఏర్పడిందనమాట. ఎవ్రీథింగ్ విత్ సమ్ షేప్ ఆర్ ఫార్మ్. Look at the millions of life forms on this planet alone. In the sea, on the land, air, and then each life form is replicated millions of time. ఎక్కడ చూసినా జీవం అనేది ఉన్నది. అదంతా కూడా చైతన్యం తీసుకున్న డిఫరెంట్ ఫార్మ్స్ దాని భౌతికంగా రూపాంతరం చెందిందనమాట. టు వాట్ ఎండ్? ఈజ్ సమ్‌వన్ ఆర్ సంథింగ్ ప్లేయింగ్ ఎ గేమ్? A game with form? దిస్ ఈజ్ వాట్ ద ఏన్షియంట్ సీయర్స్ ఆఫ్ ఇండియా యాస్క్డ్ దెమ్‌సెల్ఫ్. ఇప్పుడిది మన యోగులు దగ్గరికెళ్తే వీటి మీదే కదా అదంతా రీసెర్చ్ చేసింది. ఏంటి ఇది? అసలు ఈ క్రియేషన్ అంటే ఏంటి? దాని మీద తపస్సు చేసి మనకి జ్ఞానాన్నంతా అందించారు. ఇదంతా ఎవరు? దీని వెనకాలుండి ఈ చిత్రాన్నంతా చూసేది ఎవరు? అని కళ్ళు మూసుకొని వాళ్ళు ఎన్నో ఏళ్ళు తపస్సు చేశారు. దే సా ద వరల్డ్ యాజ్ లీలా. A kind of divine game that God is playing. ఇప్పుడు ఇవన్నీ కూడా మన హిందూ ధర్మం నుంచి ఈయన అక్కడి నుంచి నేర్చుకుని ఇక్కడికి చెప్పేవే. మనకి తెలియందేం కాదు ఈ మాటలు. ఇదంతా ఒక లీల. దేవుడు ఆడుతున్న ఒక నాటకం. The individual life forms are obviously not very important in this game. మనం చూసే ఈ భౌతికంగా ఏదైతే అనుకుంటున్నామో, అబ్బా! నేను ఇది, నేనది అని లేకపోతే వస్తువులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, అయన్నీ ఈ గేమ్‌లో అంత ఇంపార్టెంట్‌వేం కాదు. ఇన్ ద సీ, మోస్ట్ లైఫ్ ఫార్మ్స్ డోంట్ సర్వైవ్ ఫర్ మోర్ థాన్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్. కొన్ని జీవరాశులు పుడుతూ ఉంటాయి, వెంటనే చచ్చిపోతూ ఉంటాయి. ద హ్యూమన్ ఫార్మ్ టర్న్స్ టు డస్ట్ ప్రిటీ క్విక్‌లీ టూ. మనం కూడా అంతే 100 ఏళ్ళు అనుకుంటాము. మనకింకా కాస్మోస్‌తో కంపేర్ చేస్తే మన లైఫ్ స్పాన్ మనకి 3 డైమెన్షనల్ ప్లేన్‌లో ఈ టైమ్ అండ్ స్పేస్‌లో ఉన్నాం కాబట్టి 100 ఏళ్ళు ఈజ్ ఎ లాంగ్ టైమ్. వెన్ యూర్ గో బియాండ్ దిస్ డిమెన్షన్, దిస్ ఈజ్ లైక్ నథింగ్. మనం కూడా మట్టిలో కలిసిపోతాం. ఎంతో కాలం పట్టదు మనకి అని చెప్తున్నారు. The human form turns to dust pretty quickly too, and when it is gone, it is as if it had never been. ఇంక మట్టిలో కలిసిపోయిన తర్వాత ఇంక ఏది లేదనిపిస్తుంది. వన్స్ యూ ఆర్ ఇన్ దట్ సోల్ స్టేట్, ఏంటి ఇదంతా కలేనా అని అనిపిస్తుందంట. ఈజ్ దట్ ట్రాజిక్ ఆర్ క్రూయల్? ఇది ఎంత క్రూరత్వం లాగా కనిపిస్తుందా? బాధాకరంగా కనిపిస్తుందా? ఎలా అనిపిస్తోంది మీకు లోపల?
only if you create a separate identity for each form. If you forget that its consciousness is God essence expressing itself in the form. ఇది ఎప్పుడు మనకి బాధగా, ఎప్పుడు మనకి దుఃఖంగా అనిపిస్తుందంటే, మన సెపరేట్ ఫార్మ్స్ కాన్షియస్‌నెస్ ఎనకాలున్న మూల చైతన్యంతో కనెక్ట్ అవ్వకుండా ఎవ్రీథింగ్ ఈజ్ సెపరేట్ అని వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అట్లా చూస్తున్నప్పుడు, మనకి ప్రతీదీ దుఃఖంగా ఏదన్నా జరిగినా సరే దాంట్లో నుంచి మనకి దుఃఖం పొందుతున్నాము. ఎందుకంటే బికాజ్ వీ డోంట్ రియలైజ్ ద కాన్షియస్‌నెస్. దేర్ ఈజ్ నో, ఇదంతా ఒక కాంటిన్యూయం. దేర్ ఈజ్ నో లైఫ్, నో బర్త్, నో డెత్ అన్న కాన్సెప్ట్ మనకి అర్థమైనా అది ఎక్స్‌పీరియన్స్ చేయటం అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టేట్ అగైన్. ఎందుకంటే అది మనం మర్చిపోతాం. ఫర్గెట్ దట్ కాన్షియస్‌నెస్ ఈస్ గాడ్ ఎసెన్స్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్‌సెల్ఫ్. తను తెలుసుకోవటానికి మన ద్వారా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. మనం ఈ బాడీతో అటాచ్ అయిపోయి, మన రిలేషన్స్‌తో అటాచ్ అయిపోయి, అయ్యో! అని బాధపడతాము. బట్ యూ డోంట్ ట్రూలీ నో దట్ అంటిల్ యూ రియలైజ్ యువర్ ఓన్ గాడ్ ఎసెన్స్ యాజ్ ప్యూర్ కాన్షియస్‌నెస్. మనం దేవుడిని, దైవత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. మనలో అంతరంగాల్లోకి, లోతుల్లోకెళ్ళి నువ్వేంటో నువ్వు తెలుసుకున్నప్పుడే ఆ దైవత్వం అనేది మనకు అర్థమవుతుంది. సెల్యులార్ లెవెల్‌లో, డీపర్ లెవెల్‌లో వి ఆర్ జస్ట్ నౌ పెరిఫెరల్లీ స్టార్టెడ్ డూయింగ్ దీస్ మైండ్‌ఫుల్‌నెస్ యాక్టివిటీస్. యాస్ వి గో డీపర్ ఇన్ విత్ అవర్ ఫీలింగ్స్, లోపల జరిగే ఎమోషన్స్, మన ప్రతి ఆర్గన్‌లోకి, సెల్యులార్ లెవెల్‌లోకి ఎళ్ళినప్పుడు మనలో ఉన్న దైవత్వం అనేది మనకే అది స్ఫురణలోకొస్తుంది. అది గాడ్ ఎసెన్స్‌ని అప్పుడు మనం అనుభవిస్తాము. అప్పుడు వరకు మనం యూ డోంట్ ట్రూలీ నో అని అది ఇటాలిసైజ్ చేశారు. ఆ నో అంటే ఏంటి? థియరిటికల్‌గా తెలుసుకోవటం కాదు. దాని లోపలకెళ్ళి మనం అనుభవించటమే అది నోయింగ్ అంటే. అప్పుడు రియలైజ్ చేసేది, ఇప్పుడు మనకు ఆ చిన్న యాక్టివిటీలో ఆ స్పేస్‌లోకెళ్ళి ఏదైతే అనుభూతి చెందామో, ఆ రియలైజేషన్ ఏదైతే వచ్చిందో అది మన నిజ స్థితి. అంటిల్ యూ రియలైజ్ యువర్ ఓన్ గాడ్ ఎసెన్స్ యాస్ ప్యూర్ కాన్షియస్‌నెస్ మనకి దుఃఖం అనేది తప్పదు. తర్వాత ఇఫ్ ఎ ఫిష్ ఈస్ బోర్న్ ఇన్ యువర్ అక్వేరియం అండ్ యూ కాల్ ఇట్ జాన్. మనకొక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారిక్కడ. మన ఇంట్లో ఏదైనా అక్వేరియం ఉంటే దానికొక చిన్న ఫిష్ వచ్చింది. దాంట్లో ఒక ఇప్పుడే పుట్టింది. దానికి జాన్ అని పేరు పెట్టుకున్నాము. దానికొక బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాము. రైట్ ఔట్ ఏ బర్త్ సర్టిఫికేట్. టెల్ హిమ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ 2 మినిట్స్ లేటర్ హి గెట్స్ ఈటెన్ బై అనదర్ ఫిష్. దానికి పాపం పేరు పెట్టుకున్నాము, బర్త్ సర్టిఫికేట్ ఇచ్చాము. దాంతో కూర్చొని మాట్లాడుకుంటున్నాం మన ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా. ఆ అటాచ్‌మెంట్ పెట్టుకున్నాము. అది జరిగిన కొన్ని నిమిషాలకి ఇంకొక అక్వేరియంలో ఉన్న ఒక పెద్ద ఫిష్ వచ్చేసి దాన్ని మింగేసింది. దట్స్ ట్రాజిక్. అప్పుడు మనకి పొందే అనుభవం ఏంటి, లోపల ఏం జరుగుతుందంటే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓన్లీ ట్రాజిక్ బికాజ్ యూ ప్రొజెక్టెడ్ ఎ సెపరేట్ సెల్ఫ్ వేర్ దేర్ వాస్ నన్. ఎందుకు బాధ కలిగింది? ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని అబ్జార్బ్ చేయాల్సిన ఈ ఎగ్జాంపుల్ ఎంత డీపర్ మీనింగ్ ఉంది దానికి. ఇప్పుడు మనం చేసేది కూడా అంతే కదా! మన రిలేషన్‌షిప్స్ కానీ మనం ఏం చేస్తున్నాం? నేను, నా కొడుకు, నా కూతురు వాళ్ళకి లేబుల్ చేస్తాం. బర్త్ సర్టిఫికేట్ మంచిగా పెంచుతున్నాము, పోషిస్తున్నాము, చదివిస్తున్నాము. వి టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ దెమ్ కంప్లీట్‌లీ. ఇన్ ద మీన్ టైమ్ వి ఆర్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్‌మెంట్. ఎంత అటాచ్‌మెంట్ అంటే వాళ్ళు కొంచెం పక్కకెళ్ళినా సరే ఏదో భయం. ఆళ్ళు మళ్ళీ తిరిగొస్తారా లేదా? ఆ సైకిల్ తొక్కుకొని బయటికి రోడ్డు మీదకెళ్ళినా సరే భయం. భయం 24 గంటలు భయం పిల్లలతో అనుభవించేది మనం. ఎందుకు? ఎందుకు అంత దుఃఖం ఎందుకు అంటే, మనం వాళ్ళని ఆ కాన్షియస్‌నెస్ మనమంతా ఉన్నది ఒకే చైతన్యం అని కాకుండా సెపరేట్ ఫార్మ్స్‌లో చూస్తున్నాము. ఆ చైతన్య స్థితికి కనెక్ట్ అవ్వకుండా, ఆ చైతన్యము తనను తాను తెలుసుకోటానికి ఆ రూపంలో వచ్చింది అని తెలుసుకోకుండా, నాది అని ఒక లేబుల్ క్రియేట్ చేసుకొని, నా వాళ్ళు అనే ఆ బంధంలో ఉంటున్నాము. అందుకే ఆ దుఃఖం అనేది మనం అనుభవిస్తున్నాం మనం ఈ ఫిజికల్ ఫార్మ్‌లో. యూ గాట్ హోల్డ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద డైనామిక్ ప్రాసెస్. ఎంత డైనామిక్ ప్రాసెస్, చైతన్యము ఇన్ని రూపాలలో తనను తెలుసుకుంటుంది. దాంట్లో ఉన్న ఒక చిన్న ఫ్రాక్షనే నువ్వు పట్టుకొని ఏడుస్తున్నావు. ఆ మాలిక్యులర్ డాన్స్ అండ్ మేడ్ ఎ సెపరేట్ ఎంటిటీ ఔట్ ఆఫ్ ఇట్. అది పట్టుకొని దానితో వేలాడుతూ
ఒక సెపరేట్ ఎంటిటీ లాగా అయిపోయి, దూరం అయిపోయి చైతన్యానికి మనం దుఃఖంలో బ్రతుకుతున్నాము. బికాజ్ ఆల్ దిస్ ఈజ్ ఎన్ ఇల్యూజన్ క్రియేటెడ్ బై అవర్ ఈగో మైండ్. In reality, in the essence of it is, we are all in that one supreme consciousness who is expressing himself through us to know who he is. ఇది ఎట్లాగంటే చైతన్యము క్రియేషన్ దగ్గరికెళ్ళి తెలుసుకోవాలంటే ఆ నిర్వికారం, నిర్గుణం, అనంతమైన దానికి డిస్క్రైబ్ చేయటానికి కూడా ఏమి లేదు. అందుకే అన్ని నిర్ అనే వస్తూ ఉంటాయి. తనకి తాను తెలుసుకోవాల్సిన అనుకున్న ఒకే ఒక్క ఆలోచన, ఆ ఒక్క థాట్, మనం థాట్లెస్ స్టేట్ అంటున్నాం. ద హోల్ ఈ క్రియేషన్ అంతా స్టార్ట్ అయింది ఒక్క థాట్. దట్ థాట్ ఈజ్ క్రియేషన్. క్రియేటర్ వాంట్స్ టు నో అబౌట్ హిమ్సెల్ఫ్. తన ఉన్న స్థితి ఏంటంటే పూర్తి ప్రేమభరితమైన ఆ పరమాత్మ తను ఏది కాదో తను తెలుసుకోవటానికి జరిగిన ఈ సృష్టి ఇదంతా. ఏది కాదు తను అంటే డ్యుయాలిటీ. అదంతా ఉన్నది ఏంటంటే ఏకత్వంలో ఉన్న పరమాత్మ తను ఏది కాదు డ్యుయాలిటీ తను కాదు. తను ఏది హీఈస్ నాట్ ఒక క్రిమినల్గా కానీ, ఒక రేపిస్ట్ కానీ, ఒక టెర్రరిస్ట్ కానీ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి, ఎందుకంటే బికాజ్ హీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఎక్స్ట్రీమ్. హీఈస్ ఆల్రెడీ దట్ డివైన్. హీఈస్ ఆల్రెడీ దట్ అన్కండిషనల్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్. అది తన ఎక్స్పీరియన్స్ కాదు. తను ఏది కాదో తను ఎక్స్పీరియన్స్ చేయటానికి భూమికి తీసుకున్న జన్మలు ఇవన్నీ కూడా. సో ఏదైతే మనం చూస్తున్నామో, మనకి కొంతమంది మనుషులు నచ్చకపోవచ్చు, కొంతమంది దుర్మార్గంలో ఉండుండొచ్చు. పొలిటీషియన్స్ ఎందుకు ఇంత కరప్షన్లో ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఎందుకు అట్లా జడ్జ్ చేస్తున్నామంటే బికాజ్ వీఆర్ నాట్ కనెక్టెడ్ విత్ దట్ సోర్స్. ఆ జ్ఞానం లేక మనం చేసే ఈ జడ్జిమెంట్స్ అంతా. ఇన్ రియాలిటీ ఇదంతా నాటకం ఆడుతున్నదంతా బికాజ్ దట్ పరమాత్మ చైతన్యం వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్. అది తను చెయ్యకపోతే తన రోల్ ఎవరు చేస్తారు? హీ హ్యాస్ టు డూ దట్ సో దట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా ద్వారా ఒహాయో స్టేట్లో ఎలా ఉంటుంది, వెదర్ ఎట్లా ఉంటుంది, ఈ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి నా రూపంలో వచ్చిన పరమాత్మ ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడోనో టెర్రరిస్ట్గా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది తను తెలుసుకోవటానికి చేస్తున్నాడు. అంతే తప్ప మనం ఏదైతే కళ్ళకి కనిపిస్తుందో దానికి ఎంటాంగిల్ అయిపోయి ఒకళ్ళని దూషించటం కానీ, అసహించుకోవటం, ఇవన్నీ చేయటం అనేది దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇల్యూజన్. అంతా మనం ఒక డ్రామా నడుపుతున్నాం అంతే. మనం ఒక ఆ డ్రామాలో ఉండిపోతున్నాం. Consciousness takes on the disguise of forms until they reach such complexity that it completely loses itself in them. కాన్షియస్నెస్ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుందంటే, ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ అని ఎందుకు ఎగ్జాంపుల్ చేశానంటే బికాజ్ దేర్ ఇన్ ద డీపెస్ట్ అన్కాన్షియస్ స్టేట్. ఆ స్టేట్కి వెళ్తే ఎట్లా ఉంటుంది అని తను తెలుసుకొని నిదానంగా ముందుకు వస్తాడు. ఆ వచ్చే ప్రయత్నాలు ఇప్పుడు మనం అంతా ఎందుకు డివైన్ గురించి నేర్చుకుంటున్నాం అంటే మనం తిరుగు ప్రయాణం పట్టాం. వీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దోస్. వీ వర్ దాట్ అట్ వన్ టైమ్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఆ జన్మలు తీసుకున్నాం. ఆ ఒక దుర్మార్గుడిగానో, ఒక దొంగగానో, ఏదో ఒక ఎవరినైతే తిట్టుకుంటున్నామో ఆ జన్మలన్నీ మనం తీసుకొని ఇంకా అయిపోయింది. ఐఎమ్ డన్ విత్ దట్ కోర్స్ ఆఫ్ లైఫ్ వేర్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దట్ ఎక్స్ట్రీమ్. నౌ ఇంకా నేను తిరుగు ప్రయాణం దేవుడిది ఆ స్థితికి చేరటానికి ఐఎమ్ రెడీ. అప్పుడు మనం ఈ గ్రూప్స్ పెట్టుకొని దేవుడి గురించి స్పిరిచువాలిటీ అని ఎందుకు చేస్తున్నామంటే బికాజ్ వీఆర్ ఇన్ దట్ రిటర్న్ జర్నీ. Because our complexity anta, he lost himself completely. In present day humans consciousness is completely identified with its disguise. Ante kada, dani disguise ante mask pettukoni tirugutunam. Consciousness completely identified with its disguise ante mana bhautikamlo manam padipoyam. Tan chaitanyam inka poortiga mask అయిపోయింది. It only knows itself as form and therefore lives in fear of annihilation of its physical or psychological form. ఇంకా ఈ చైతన్యం అనేది మనకి ఇంకా పక్కన పెట్టేసాం. నేనంటే ఈ అణు ఏదైతే చేస్తుందో దట్ ఈజ్ మీ, దిస్ ఈజ్ మై రియల్ ఫామ్. అందుకని ఇంత భయంలో ఉంటున్నావు. ఎక్కడ ఈ ఫిజికల్ ఫామ్, ఎక్కడ ముసలితనం వస్తే ఈ అందం పోతుంది, చర్మం ముడతలు పడిపోతుంది, నా ఉద్యోగం, నా డబ్బు,
తర్వాత ఆ సైకలాజికల్ మైండ్ గేమ్స్ ఎప్పుడైతే ఉంటాయో అదే నేను అన్నట్టు అయిపోయాం మనం. దిస్ ఈజ్ ద ఈగోయిక్ మైండ్ అండ్ దిస్ ఈజ్ వేర్ కన్సిడరబుల్ డిస్ఫంక్షన్ సెట్స్ ఇన్. ఇదంతా మన ఈగో మైండ్ చేసే డ్రామా. అక్కడ డిస్ఫంక్షన్ ఎందుకు ఇంత ఉందంటే బికాస్ దట్ ఈగోయిక్ మైండ్ ప్లేస్ దట్ రోల్. ఇట్ నౌ లుక్స్ యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాడ్ గాన్ వెరీ రాంగ్ సమ్వేర్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఎవల్యూషన్. ఎట్లా అనిపిస్తుంది మనకి ఇదంతా చూస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడో పొరపాటు జరిగింది ఎవల్యూషన్లో, సంథింగ్ వెంట్ రాంగ్. బట్ ఈవెన్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ లీల. ఇది కూడా భగవంతుడి లీలే, ఏమి కాదు. ఇదంతా ఈ జర్నీ చేయటం అంతా కూడా ఆ భగవంతుడు ఆడుతున్న పెద్ద డివైన్ గేమ్. ఫైనలీ ద ప్రెషర్ ఆఫ్ సఫరింగ్ క్రియేటెడ్ బై దిస్ apparent dysfunction forces consciousness to disidentify from form and awakens it from its dream of form. It regains self-consciousness. మనం ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన తరువాత మనకి ఎప్పుడైతే ఆ పూర్తి డిస్ఫంక్షన్, అక్కడ సఫరింగ్ అనేది మీరు హైలైట్ చేసుకోవాల్సింది. ఆ ప్రెషర్ ఆఫ్ సఫరింగ్ ఎప్పుడైతే మనం దుఃఖంలో ఉంటామో భగవంతుడు గుర్తొస్తాడు మనకి. ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగిన ఏ సంఘటన అయినా గుర్తుంచుకోండి. పొద్దున్నే లెగిసామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, ఆ రోజంతా జరిగినప్పుడు దేవుడు గుర్తుకురాడు. ఏదైనా ఒక డిస్ఫంక్షన్, ఒక ఎక్స్ట్రీమ్ సఫరింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి భగవంతుడు గుర్తొస్తాడు. ఆ ఎక్స్ట్రీమ్ సఫరింగ్ ఈజ్ ద వన్ దట్ మేక్స్ అస్ స్టెప్ టువర్డ్స్ ద డివైన్. అప్పుడు తెలుసుకుంటాం మనం. అప్పుడు ఒక డ్రీమ్ స్టేట్లో నుంచి సడన్ జర్క్ ఇచ్చినట్లు లెగుస్తాం. అప్పుడు తెలుసుకుంటుంది ఆ కాన్షియస్నెస్ అవేకెన్స్ అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ వచ్చేది అప్పుడు. ఇట్ రీగెయిన్స్ సెల్ఫ్ కాన్షియస్నెస్ బట్ ఇట్ ఈజ్ ఎట్ ఎ ఫార్ డీపర్ లెవెల్ దాన్ వెన్ ఇట్ లాస్ట్ ఇట్. కానీ ఎప్పుడైతే మనం అవేకెన్ స్టేట్ వస్తామో ఆ డీపర్ స్టేట్, ఆ అన్కాన్షియస్ స్టేట్ ఎప్పుడైతే ఆ నిదానంగా లైఫ్ వెళ్తోందో దానికంటే కూడా ఒక డీపర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, మనకు ఆ సోల్ ఎంతో ఇవాల్వ్ అవుతుంది ఆ సఫరింగ్తో. ఎన్నో నేర్చుకుంటాం ఆ ఒక్క ఎక్స్పీరియన్స్తో. దట్స్ వాట్ హీ సేయింగ్. మనం అవేకన్ అయినప్పుడు ఇంకా మంచి డీపర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో నుంచి బయటకు వస్తాము. దిస్ ప్రాసెస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై జీసస్ ఇన్ హిస్ పారబుల్ ఆఫ్ ద లాస్ట్ సన్. ఇదే బైబిల్లో కూడా చెప్పబడి ఉంది. ఏం చెప్తున్నారంటే, సన్ హూ లీవ్స్ హిస్ ఫాదర్స్ హోమ్ squanders his wealth, becomes destitute, and is then forced by his suffering to return home. ఒక తండ్రి దగ్గర నుంచి కొడుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి తను హీ లాస్ట్ ఆల్ హిస్ మనీ, వెల్త్, హెల్త్ అంతా పాడైపోయింది. అన్నీ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. నౌ ఇంకా దిక్కు లేక మళ్ళీ వెనక్కి తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు వెన్ హీ డస్, హిస్ ఫాదర్ లవ్స్ హిమ్ మోర్ దాన్ బిఫోర్. ఆ తండ్రికి ఆ వెళ్ళిపోయిన కొడుకు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఆ ప్రేమపూర్వకంగా హత్తుకుంటాడంట. ద సన్ స్టేట్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్ వాజ్ బిఫోర్, యట్ నాట్ ద సేమ్. అది ఎంత డీపర్గా ఉందో చూడండి ఆ సెంటెన్స్. ద సన్స్ స్టేట్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్ వాజ్ బిఫోర్, యట్ ఇట్స్ నాట్ ద సేమ్. అదేంటి, వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉన్నాడో వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడో వాడి స్థితి ఒక్కటే, కానీ ఒకటి కాదు. దాని ఏంటో చూద్దాం. ఇట్ హ్యాస్ అన్ యాడెడ్ డైమెన్షన్ ఆఫ్ డెప్త్. ఇంటికి వెళ్ళినప్పుడు వాడికి ఎటువంటి అనుభవం లేదు. ఇప్పుడు మనం ఒక చిన్న పసిబిడ్డగా, ఒక బేబీగా పుట్టినప్పుడు మనకి ఎటువంటి అనుభవం లేదు. ఆ పూర్తి అమాయకత్వం ఆ దైవ స్థితిలోనే. ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చిన కొడుకు కూడా, బయటకు అడుగుపెట్టిన కొడుకు కూడా వాడికి ప్రపంచ జ్ఞానం తెలీదు, ఏమి తెలీదు, ఇన్నోసెంట్గా బయటకు వచ్చాడు. కానీ ఎన్నో అనుభవాలు ఎన్నో జరిగి ఆ అనుభవాలన్నీ మూటగట్టుకొని మళ్ళీ ఆ పూర్తి కంప్లీట్గా, ఇప్పుడు మన సోల్ జర్నీ కూడా అంతే. వీ కమ్ ఫ్రమ్ దట్ డివైన్ యాజ్ ఎ బేబీ సోల్, అబ్సల్యూట్ ఇన్నోసెన్స్, ఏమీ తెలియని స్థితిలో వచ్చి ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క లెసన్ నేర్చుకొని ఎప్పుడైతే మళ్ళీ తిరుగు ప్రయాణం పెడుతున్నామో దట్ సోల్ అగైన్ ఈజ్ ఇన్ దట్ స్టేట్. అంటే ఆ మంచి స్థితికే వెళ్తాం. కానీ ఆ బేబీ స్థితి నుంచి మనం ఎప్పుడైతే అడల్ట్ అయ్యామో, మెచ్యూర్ అయ్యామో, వీఆర్ క్యారీయింగ్ ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్. అదే ఆ బేబీగా బయటకు వచ్చిన తండ్రి నుంచి అడుగు బయట పెట్టి కొడుక్కి మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ తండ్రి దగ్గర చేరిన కొడుక్కి ఏంటి తేడా అంటే, నౌ హీఈస్ కంప్లీట్. ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని దుఃఖం అనుభవించాడు, ఏదైతే ఈ భౌతిక ప్రపంచంలో అనుభవించాలో అన్నీ నేర్చుకొని మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు హీఈస్ అ కంప్లీట్ సోల్.
It has an added dimension of depth ante ade. The parable describes a journey from unconscious perfection through apparent imperfection and evil to conscious perfection. ఆ జర్నీని ఒక్కొక్కసారి స్లైస్ చేసి చూడండి. నౌ ఆ జర్నీ ఎక్కడి నుంచి జరుగుతుంది? అన్‌కాన్షియస్ పర్ఫెక్షన్. అప్పుడు బేబీని తీసుకుంటే వాడికేమి ఆలోచనలు ఉండవు, ఏమీ ఉండవు. ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఆ స్పృహ ఏంటి? ఏం జరుగుతుంది? ఏమీ లేదు. బట్ హి ఈస్ పర్ఫెక్ట్. ఆ అన్‌కాన్షియస్ పర్ఫెక్షన్ నుంచి త్రూ అపరెంట్ ఇంపర్ఫెక్షన్ అండ్ ఈవిల్ అంతా ఆ ఈవిల్, ఇంపర్ఫెక్షన్ అంతా దుర్మార్గం అంతా అనుభవించాడు. అనుభవించి మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఎప్పుడైతే చేరుతున్నాడో కాన్షియస్ పర్ఫెక్షన్‌లోకొచ్చాడు. ఆ అన్‌కాన్షియస్ స్టేట్ బేబీ నుంచి కాన్షియస్‌గా పూర్తిగా పూర్ణత్వం చెందాడు. అదే పూర్ణాత్మ అంటాం కదా మనం. పూర్ణత్వం చెందిన ఆ సోల్‌గా తయారవుతాడు. కాన్షియస్ పర్ఫెక్షన్ వస్తుంది. Can you now see the deeper and the wider significance of becoming present as the watcher of your mind? ఇప్పుడు అర్థమవుతుందా ఏం చెప్తున్నానో? నౌ ఆ డీపర్ స్టేట్ ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో ఆ నౌ మొమెంట్‌కి, వర్తమాన క్షణానికి ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానో, మనం సాక్షిగా గమనించాలి. మైండ్ చేసే గేమ్స్‌లో కాకుండా ఏది జరుగుతున్నా సాక్షిగా ఉండమని ఎందుకు చెప్తున్నానో అర్థమవుతుందా అని అడుగుతున్నారు. వెనెవర్ యూ వాచ్ ద మైండ్ యూ విత్‌డ్రా కాన్షియస్‌నెస్ ఫ్రమ్ మైండ్ ఫార్మ్స్. అంటే ఏంటి? మన మైండ్ ఫార్మ్స్ ఈ సెన్సెస్ నుంచి అన్నీ విత్‌డ్రా అయిపోయి వీఆర్ గోయింగ్ ఇన్‌వర్డ్స్. అన్నిటిని బయట ఏం జరుగుతున్నా సరే ఒక టార్టాయిస్ ఏదైతే ఆ షెల్‌లోకి తనను తను లాక్కుంటుంది ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు, మనకు కూడా ఏదైనా సిట్యుయేషన్ అరైజ్ అయినప్పుడు వెంటనే లోపలికెళ్ళటం అంటే నేను స్పెసిఫిక్‌గా చేసేదేంటంటే నాకు వెంటనే హార్ట్ దగ్గరికెళ్తుంది నా అటెన్షన్. ఇప్పుడేదన్నా నాకు వెంటనే అతను నన్నేదో అనబోతున్నాడు. లేతే ఐ నో హిస్ పర్సనాలిటీ దట్ హి ఈస్ గోయింగ్ టు సే సంథింగ్. హార్ట్ దగ్గరికెళ్ళిపోతుంది. ఐ డోంట్ పే టూ మచ్ అటెన్షన్ టు వాట్ హిస్ ఇన్‌పుట్ ఈస్ టు మీ. మై అటెన్షన్ గోస్ టు మై హార్ట్. అది ఆ విత్‌డ్రాల్ ఆఫ్ సెన్సెస్‌లో నాకు పని చేసేదది. సో దట్ ఐ డోంట్ గెట్ టూ ఎఫెక్టెడ్ బై ఇట్. అక్కడ నేనేదన్నా మాట్లాడాలనుకుంటే సౌమ్యంగా మాట్లాడగలుగుతాను. బికాజ్ ఐ యామ్ నాట్ ఇన్ దట్ ఇంటెన్స్ ఎమోషనల్ స్టేట్. నా ఎమోషన్స్‌ని నా కంట్రోల్‌లోకి తెచ్చుకుని నేను వాడే టూల్ అది. అదే చెప్తున్నారు. విత్‌డ్రావల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఫ్రమ్ మైండ్ ఫార్మ్స్ విచ్ దెన్ బికమ్స్ వాట్ వి కాల్ ద వాచర్ ఆర్ ద విట్నెస్. అట్లా లోపలికి మనని ఆత్మస్థితిలోకి ఎప్పుడైతే ఎళ్తామో మిగతా జరిగేదంతా ఒక సాక్షిగా గమనిస్తాం గానీ, నోరేసుకొని పడిపోదామని అనిపించదు మనకి. Consequently, the watcher, pure consciousness beyond form becomes stronger and the mental formations become weaker. అట్లా ఎప్పుడైతే మన సాక్షిభూతంగా అన్ని గమనించుకుంటూ ఉంటామో, ప్యూర్ కాన్షియస్‌నెస్ బియాండ్ ఫార్మ్ అంటే మనలో ఉన్న చైతన్య స్థితి, ఈ ఫిజికల్ ఫార్మ్ అణువు ఏదైతే ఉందో అది కాకుండా, ఆ లోపల ఉన్న చైతన్యానికి మనం కనెక్ట్ అవుతున్నాం. బియాండ్ ఫార్మ్. అది ఇట్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ మెంటల్ ఫార్మేషన్స్ బికమ్ వీకర్. ఇంకా మనకా ఈ అరిషడ్ వర్గాలతో అవి వీకర్ అయిపోతాయి. వెన్ వి టాక్ అబౌట్ వాచింగ్ ద మైండ్, we are personalizing an event that is truly of cosmic significance through you. Consciousness is awakening out of its dream of identification with form and withdrawing from form. ఇది సాక్షిగా ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఇంక మనకి ఈ విగ్రహారాధన గాని, ఆ కాస్మిక్ సిగ్నిఫికెన్స్ అండ్ ద ఫార్మ్ ఇయన్నీ కూడా మనకి ఆ చైతన్యంలో భాగమే. వాటికి మనం ఇచ్చుకున్న ఒక రూపం మాత్రమే. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద గాడ్ ఫిగర్స్ వి ఆర్ ప్రేయింగ్ టు అన్నీ కూడా దే హ్యావ్ దట్ cosmic significance. Through consciousness is awakening out of its dream of identification with form and withdrawing from form. మన ద్వారా చైతన్యం తనని తాను తెలుసుకుంటోంది అన్న స్థితి మనకు అనుభూతి పూర్వకంగా మనం అనుభూతి చెంది మనం విత్‌డ్రా అయిపోతాం వాటి నుంచి. దేని నుంచి అంటే మనలో ఉండే అరిషడ్ వర్గాలు ఎప్పుడైతే మనం ఆ డ్రీమ్ లైక్ స్టేట్ నుంచి వచ్చేస్తాం. ఐడెంటిఫికేషన్ అనేది తగ్గిపోతుంది మనలో. ఓకే. వీడు నన్నన్నాడా అన్నట్టు కాకుండా ఓకే అని అది సాక్షిగా చూడటం మొదలు పెడతాం అన్నమాట. దిస్ foreshadows but is already part of an event that is probably still in the distant future as far as chronological time is concerned. The event is called the end of the world. ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తున్నారు. బట్ స్టిల్ మనకి
క్రోనలాజికల్ టైమ్‌లో ఇస్తే ఏదో ఒక ఆది, అంతం ఉంది అనుకుంటాము. ఆ ఈవెంట్ ఈస్ కాల్డ్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మరది ఇది మైండ్‌తో ఆలోచిస్తే అట్లాగా ఒక ఎండ్ ఉంది అనిపిస్తుంది. బట్ ఇదంతా కూడా ఈరోజు చెప్పుకున్నదంతా కూడా ఒక డీపర్ సబ్జెక్ట్. ఇంతటితో నేను మాట్లాడటం ఆపేస్తాను. ఎవరికైనా ఎనీ క్వెషన్స్ ఉంటే అడగండి. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది అను గారు. కాతే మనం ఏంటంటే చాలా బిలీఫ్ సిస్టమ్స్ లో ఉన్నామండి. చాలా క్లీనింగ్ జరగాలి. అంటే చాలా బిలీఫ్ సిస్టమ్ లో పెరిగాము. పెరిగేసరికి మీరు ఇప్పుడు అన్నారు కదా! ఏమన్నారంటే అదేంటి నా పిల్లలు, నా ఇది, నా అనేది మనకి ఏం తెలుసు? ఇప్పటి వరకు ఏం తెలిసింది అంటే నేను మెడిటేషన్ లోకొచ్చాకే మనము ఈ అటాచ్‌మెంట్స్ ఈటిల్లోంచి కొద్దిగా తెలుస్తుంది. తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ అవర్ బిలీఫ్ సిస్టమ్ వి క్రియేటెడ్ అవర్ సెల్ఫ్ సఫరింగ్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇట్ విత్ మై సఫరింగ్ ఆఫ్ అటాచ్‌మెంట్స్ అన్నమాట. అది. ఇంకొకటి మీరు ఈ దేవుడుది మనము ఇది చెప్పారు కదా! దేవుడిది ఏదో చాంటింగ్ ఇది. దేవుడితో ఆహ్, ఆహ్, చేసినప్పుడు మనకి మనము చైతన్యం క్రియేట్ చేసుకోవటానికి చేసాము అనేది కూడా ఐడల్స్ క్రియేట్ చేసుకోవటం ఇదంతా కూడా ఏంటంటే మనకి బికాజ్ వి ఆర్ సో యూజ్డ్ టు షేప్ అండ్ ఫార్మ్. మనకి ఒక అనంతమైనది, రూపం లేనిది అంటే ఆ నిరాకారం అంటే ఇట్స్ హార్డ్. నీకు ఒక యాపిల్ చూపిస్తేనే యాపిల్ అన్నది అర్థమవుతుంది. అట్లాగే గాడ్ ఫిగర్స్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ ప్యూర్ లైట్. దానికి మనం ఇచ్చుకున్న రూపాలు ఇవి. హ్మ్. కానీ అవన్నీ అండి ఇది స్పిరిచువాలిటీలో అదే ఈ బుక్స్ మనం మెడిటేషన్‌లోకొచ్చాకే తెలుస్తుందండి. అంతవరకు వి ఆర్ లివింగ్ ఇన్ భ్రమ. ఇప్పుడేమవుతుందంటే మెడిటేషన్‌లోకొచ్చాక ఐ వాస్ ఏబుల్ టు సీ ఇన్ ఎవ్రీవన్ డివైన్. బిఫోర్ ఎప్పుడు వాళ్ళిది, వీళ్ళిది ఆ ఫీలింగ్స్ ఉండేవి. బట్ ఇంకా లాట్ ఆఫ్ క్లీనప్ కూడా నాకు జరగాలి. బికాజ్ అందరికి బికాజ్ అందుకే నేను ఐ ట్రై టు బీ విత్ బుక్ రీడింగ్స్ ఈ ఈ స్పిరిచువల్ వాళ్ళతో కనెక్షన్ ఉన్నప్పుడే నాకు మళ్ళీ నేను యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. మళ్ళీ ఒక 4 పార్టీలకెళ్తే మళ్ళీ ఒక్కొక్కసారి అంటే లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అనిపిస్తది. కాకపోతే ఇప్పుడు మనకి ఈ టెక్నిక్ తెలిసాక మెడిటేషన్‌తో క్లీనప్స్ మళ్ళీ రావటము. మళ్ళీ ఈ గ్రూపులతో కలిస్తే మళ్ళీ కాస్త ఎనర్జీస్ పెంచుకోవటము, ఎక్కడ కామ్ ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అవన్నీ గూడా యాక్టివేట్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ మై ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ నుంచి రావటం అనేది టేకింగ్ మీ టైమ్. అందరికీ అంతేనండి. వి ఆల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బ్యాక్‌గ్రౌండ్, ఒక్కొక్క ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కానీ, సోషల్ కండిషనింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ప్లేస్ ఎ రోల్. బట్ వాట్ ఐ సే ఈస్ ఇప్పుడు ఈ గ్రూప్ ఇయన్నీ కూడా అటాచ్‌మెంట్సే. గ్రూప్ ఈస్ ఎన్ అటాచ్‌మెంట్. ఇంకొక మనిషి వాళ్ళ మాటలు వింటే నాకు బావుంటుంది. ఇదన్నీ కూడా అవును. యూ ఆర్ ఒక రైట్. అటాచ్‌మెంటే తప్ప అంతకు మించి ఏమీ లేదు. మనం గ్రూప్‌గా చదువుకుంటున్నాము. ఈరోజు నేనుంటాను, రేపుండను. బట్ యూ స్టిల్ హావ్ టు కంటిన్యూ విత్ యువర్ ఓన్ జర్నీ. విచ్ ఈస్ యూ షుడ్ కల్టివేట్ ఎ హాబిట్ టు బీ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ ద నౌ మొమెంట్ అనేది ఇక్ అది ఎంత కష్టమైనా సరే వి ఆల్ హావ్ టు ఇంప్లిమెంట్ దట్, ఎగ్జిక్యూట్ దట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ దట్. అప్పుడేమవుతుందంటే ఇదంతా కూడా ఒక భ్రమ అని ఒక థియరిటికల్‌గా కాకుండా యూ ఎక్స్‌పీరియన్స్ దట్. అప్పుడు మీకు పార్టీలకెళ్ళిన ఈ లో ఫ్రీక్వెన్సీలు, హై ఫ్రీక్వెన్సీలు ఎందుకనిపిస్తున్నాయి అంటే యూ ఆర్ నౌ
ట్యూన్డ్ ఇంటు యువర్ మైండ్. మీ మైండ్ చెప్పే ఆ గారడిలోకి ఎప్పుడైతే ఎళ్ళిపోతారో, ఓకే వీళ్ళేదో అంటున్నారు, వాళ్ళేదో అంటున్నారు. వాళ్ళ ద్వారా ఎక్స్‌పీరియన్స్ ఎవరో చేస్తున్నారు. లెట్ దెమ్ బీ లైక్ థట్. దే ఆర్ ఎంజాయింగ్ దెమ్‌సెల్వ్స్. వై యామ్ ఐ కన్సర్న్డ్? వాళ్ళకి లో లేదు, నాకు హై లేదు. అంతా ఉన్నది ఒకటే. ఐయామ్ ఆ స్థితిలోకి వెళ్ళాలి మనం. ఎప్పుడు మనల్ని మనం కరెక్ట్‌గా లేదు అన్నప్పుడు యూ విత్‌డ్రా యువర్ సెన్సెస్. మీ హ్మ్. లోపలికి మీరుండండి. దెన్ నథింగ్ ఎఫెక్ట్స్ యూ. హ్మ్. ఎవరన్నా ఇంకెవరైనా మాట్లాడతారా? Okay, friends. Thank you very much. Thank you for attending the session today.